ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ. ఎంపీగా గెలిస్తే చేసే కార్యక్రమాలను బాండ్పై రాసిచ్చారు. విశాఖలోనే ఉంటూ నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు లక్ష్మీనారాయణ. బాండ్ పేపర్లో పొందుపరిచిన అంశాల ప్రగతిని 3 నెలలకు ఒకసారి వివరిస్తానని చెప్పారు. రీచ్ యువర్ ఎంపీ మొబైల్ యాప్తో పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. విశాఖను సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు షీ టీంల ఏర్పాటుతో పాటు సిటిజన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని అన్నారు లక్ష్మీనారాయణ. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నేను ఏం చేయాలనుకుంటున్నానో దాన్ని ఒక స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసిస్తానని తెలియజేయడం జరిగింది. ఈరోజు శుభముహూర్తం, ఉగాది ఈరోజు. కాబట్టి ఈరోజు నేను విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు నా మనసులో ఏం చేయాలనుకుంటున్నానో వాటన్నింటినీ పొందుపరిచి స్టాంప్ పేపర్ మీద తయారు చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా వివి లక్ష్మీనారాయణ అనే నేను విశాఖలోనే నివాసం ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను. దాని గురించి నేను ఏ ప్రాంతంలో ఉంటానన్నది కూడా తెలియజేశాను. ప్లాట్ నెంబర్ 202 మల్లాది మ్యాన్షన్, డోర్ నెంబర్ 9-42-2 బాలాజీనగర్, సిరిపురం, విశాఖపట్నం. విశాఖను దేశంలోనే ఒక ఆదర్శ పార్లమెంటు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మరియు విశాఖపట్నాన్ని అవకాశాలకు, ఆనందమయ జీవితానికి కేంద్రంగా మారుస్తాను. ప్రజలందరి భాగస్వామ్యంతో సమిష్టి కృషితో ఈ కలను సాకారం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంటులో నా వంతు కృషి చేస్తాను. దీని ద్వారా నూతన పరిశ్రమలు, ప్రాజెక్టులు సాధించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు, ప్రైవేటు సంస్థలు మరియు అన్ని రకాల పౌర సంఘాల సమన్వయంతో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలతో విశాఖ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, విశాఖపట్నం విజన్ డాక్యుమెంట్ని రూపొందిస్తాను.